మాటల్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలని, జ్ఞాపకం చేసుకోవాలని క్రీస్తు రాయబారిగా నేను మిమ్మల్ని బ్రతుమాలుకుంటున్నాను. దేవుని రాకడ, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు. ఎలాగ అపేక్షించాలి? ఎలాగా? ఆశతో నీ ప్రమోషన్ లెటర్ కొరకు, మీ వీసా కొరకు, మీ అడ్మిషన్ కొరకు, మీ అపాయింట్మెంట్ కొరకు, ఐ డోంట్ నో ఇంకా దేని కొరకు, మీరు మేబీ మీ కొత్త ఇల్లు కొరకు, మీ కొత్త వస్త్రముల కొరకు ఏ రీతిగా కనిపెట్టుచున్నారో దానికన్నా ఎక్కువ శ్రద్ధతో, ఎక్కువ సీరియస్గా, ఆశతో మనం ఒక్కొక్కరు ఏం చేయాలి? రాకడ కొరకు అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవక్తనతోను భక్తితోను. ఏం కావాలి మనకి? పరిశుద్ధ ప్రవక్తన. ఎటువంటి ప్రవక్తన? We are something different. దేవుని సంగమా, ఈ ఉదయకాల సమములో పరిశుద్ధాత్మ దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. We are not an ordinary people. ఈ లోకములో మనుషుడు అనుకుంటున్న ప్రకారంగా మేబీ మనకి పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, మేబీ లోకస్తులకు ఉన్నట్లుగా వెండి బంగారాలు లేకపోవచ్చు, మేబీ అంతస్తులు లేకపోవచ్చు. ఒకవేళ అవన్నీ కూడా లేకపోయినప్పటికీ కూడా యేసు రక్తములో మనము కడగబడి ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా పిలువబడ్డాము గనక